సంగారెడ్డి మహబూబ్ సాగర్ చెరువులో ప్రమాదవశాత్తు చేపలు మృతి చెందాయి. లక్షల రూపాయల విలువైన చేపలు చనిపోవడంతో తమ జీవనోపాధి కోల్పోయామన్న మత్స్య సంఘం సభ్యులు. మహబూబ్ సాగర్ చెరువులో చేపల మృతిపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి వెంటనే మత్స్యకారుల కుటుంబాలను ఆదుకోవాలని కోరిన మత్స్య సహకార సంఘం నాయకులు. మత్స్య సహకార సంఘం అధ్యక్షులు మరియు జిల్లా డైరెక్టర్ నగేష్, కార్యదర్శి చిదంబర సాయి, డైరెక్టర్లు సభ్యులు కూనవేణు, దశరథ్, రమేష్, వంశీ, శివకుమార్, మహేష్ తదితరులు చెరువును పరిశీలించారు. ఒక దురదృష్టకరమైన సంఘటన. ఉన్న చెరువులో ఉన్నటువంటి చేపలన్నీ కూడా చనిపోవడం అనేది మత్స్యకారులందరూ కూడా చాలా విషాదకరమైనటువంటి సంఘటన. ఎందుకంటే మేము దాని మీదే జీవిస్తాం. ఆ చేపలన్నీ కూడా తేలి చనిపోవడం అనేటువంటిది మా యొక్క జీవితం మీద, మా యొక్క జీవన విధానం మీద పూర్తిగా దెబ్బతాకినటువంటి పరిస్థితి ఉన్నది. చాలా సందర్భాల్లో చెప్పినాం. ఎందుకంటే గుర్రపు డెక్క వస్తుంది అనేటువంటి దాని మీద వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో కంప్లైంట్ చేసినాం. కానీ ప్రభుత్వం నుంచి అరకొరకు వచ్చింది, సపోర్ట్గా వచ్చింది. కానీ పూర్తిగా గుర్రపు డెక్క వల్ల కూడా కింద చేపలకు ఆక్సిజన్ దొరక కూడా ఇబ్బంది అయినటువంటి పరిస్థితి ఉన్నది. నేను ఒకటే కోరుతున్నాం ఏంటంటే, మేము ఏ రకమైనటువంటి ఆలోచన లేదు, ఒకటే చేస్తున్నాం ఏంటంటే, సంగారెడ్డినటువంటి 350 ఎకరాలు ఉన్నటువంటి ఈ మహబూబ్ సాగర్ చెరువును వెంటనే శుద్ధి చేయాలి. ఇంకోటి ఏంటంటే, అలా ఏ రకమైనటువంటి మన డ్రైనేజ్ సంబంధించినటువంటి వాటర్ కూడా వస్తున్నది, దాంతో కెమికల్ కూడా కలుస్తున్నట్టు ఒక డౌట్ వస్తుంది. ఎందుకంటే కెమికల్ లేనిది చేపలు చనిపోయేటువంటి పరిస్థితి లేదు. దీనికి సంబంధించిన పొల్యూషన్ బోర్డు సంబంధించిన వాళ్ళు కూడా దీని మీద దృష్టి పెట్టాలి. ఇంకోటి ఏంటంటే ఈ ఫిషరీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక తీసుకోవాలి. ఎందుకంటే మేమందరం కూడా దాని మీద జీవిస్తాం. సుమారు ఒక 1000 కుటుంబాలు మొత్తం దేని మీదే ప్రతిరోజు చేపలు పట్టుకొని అమ్మితేనే మేము తినేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఏమాత్రం చేపలు చనిపోయినాయంటే కూడా
రాబోయే రోజుల్లో కూడా గంగపత్రుల యొక్క జీవితం కూడా అట్లా అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక దీని మీద ఒకటే కోరుతున్నాం ఏంటంటే మా అధ్యక్షుడు నగేష్ గారు కానీ, మా సెక్రటరీ సిద్ధు గారు కానీ, దశరథ్ రాజు కానీ, ఇంకా మా సునీల్ కానీ, ఇంకా అందరూ సాయి కూడా అందరూ కూడా ఒకటే కోరుతున్నాం ఏంటంటే గంగపుత్ర మత్స్య సహకార సంఘం తరఫున ఒకటే కోరుతున్నాం ఏంటంటే ఈ చేపలు ఎట్లా చనిపోయినాయి, దీనికి శాస్త్రీయంగా ఏ రకమైన కారణం ఉన్నది, ఏ రకమైనటువంటి ఇది చేసిన అనేటువంటి దాని మీద ప్రభుత్వం మాకు పూర్తిగా ఆదుకునేటువంటి ప్రయత్నం చేయాలి. రేవంత్ రెడ్డి గారి మీద కూడా పూర్తి భరోసా ఉన్నది. వాళ్ళు కూడా ఏంటంటే మా చెరువుకు సంబంధించినటువంటి దాన్ని పూర్తిగా భరోసా కల్పించి మా మత్స్యకారులకు సంపూర్ణంగా వాళ్ళకి సహకారం అందించే విధంగా ఉండాలని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ, దాంతోపాటు ఈ చెరువు చూడండి, ఒక్కసారి చూడండి, చెరువును చూస్తే చాలా కొన్ని లక్షల చేపలు చనిపోయేటువంటి పరిస్థితి కనుక రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఇట్లా కాకుండా ఉండాలని చెప్పేసి కూడా మేము తెలియజేసుకుంటాం. దీని మీద మన కలెక్టర్ గారు కానీ, మత్స్య సహకారం సంబంధించినటువంటి అధికారులు కానీ, స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ మేమందరం కూడా కోరుతున్నాం ఏంటంటే మా యొక్క జీవితాల మీద, మా పొట్ట మీద కొట్టొద్దు అనేటువంటి దాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ, మీరు వెంటనే దీని మీద యుద్ధ ప్రాతిపదికన చర్య తీసుకోవాలి. చర్య తీసుకోకపోతే కూడా పెద్ద ఎత్తున ఆందోళన కూడా ఎవ్వరం వెనుకపోము. మహిళలం, పిల్లలం, కుటుంబ సభ్యులం అందరం కూడా రోడ్డు మీదకి వస్తాం. ఎక్కడ దాకా అయితే అక్కడ దాకా పోతాం. రేవంత్ రెడ్డి గారిని కలుస్తాం. మా యొక్క జీవితానికి సంబంధించిన దాని మీద ఖచ్చితంగా భరోసా కల్పించాలనేటువంటి దాని మీద కూడా పోరాటం చేస్తామని చెప్పేసి మీడియా ఛానల్ ద్వారా మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై భారత్. సంగారెడ్డి మహబూబ్ సాగర్ చెరువులో చేపలు చనిపోవడం జరిగింది. పొద్దుట నేను రాగానే మా వాళ్ళు ఫోన్ చేసి, మా మత్స్యకారులు ఫోన్ చేయగానే నేను రావడం జరిగింది. వచ్చి చూసే వరకు చేపలు మొత్తం చనిపోయినాయి. ఇంకోటి ఏంటంటే గడ్డ మీద ఉన్న చేపలు కనపడుతున్నాయి కానీ లోపల కూడా చాలా చేపలు చనిపోయినాయి. చెరువు మొత్తం ఎంతవరకు ఎన్ని చేపలు చనిపోయినాయి కానీ కూడా ఇప్పుడు మాకేం అర్థమవుతలేదు. మేము ఏంటంటే పొల్యూషన్ బోర్డు వాళ్ళకు కూడా ఫోన్లు చేసినాం, ఇరిగేషన్ వాళ్ళకు కూడా జగ్గారెడ్డి ద్వారా వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. జగ్గారెడ్డి గారు కూడా 9 గంటల 9:30 వరకు వస్తారని చెప్పారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, మా మత్స్యకారులకు ఏం చర్య తీసుకుంటారు, వాళ్ళకు మా సమస్యలు ఏమున్నాయో మేము కూడా తెలుపుతాము. మాకు ఎటువంటి నష్టం జరగకుండా, జరిగిన నష్టానికి కూడా పరిష్కారం చేయాలని మేము వాళ్ళకు కోరుతున్నాం. ప్రతి ఒక్క అధికారి కూడా వాళ్ళు రెస్పాండ్ అయ్యి, ఎందుకంటే మా మత్స్యకారులను ఎవరు గుర్తించలేరు. మత్స్యకారులు అంటే మేము కూడా ఒక రైతులమే. రైతులు రుణమాఫీలు అవి ఇవి అంటున్నారు, గవర్నమెంట్ అంటున్నారు. మా మత్స్యకారులను కూడా మమ్మల్ని గుర్తించాలని గవర్నమెంట్ను కోరుతున్నాము. ముఖ్యంగా రేవంత్ రెడ్డి, మా వేణుగారు అన్నట్టు రేవంత్ రెడ్డి గారు కూడా కృషి చేస్తున్నారు. వాళ్ళు కూడా మంచి చేస్తున్నారని ఆలోచనలో ఉన్నారు. కాబట్టి మా మత్స్యకారులను కూడా గుర్తించాలని మేము ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. మేము ఇప్పుడు 11 గంటలకు తర్వాత మేము అందరం కలిసి కూడా కలెక్టరేట్కి పోయి కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం ఇస్తాము. మా మత్స్యకారుల సమస్యలు అన్నీ కూడా తీర్చాలని కోరుతున్నాం. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.